అసెంబ్లీని రద్దు చేసే దమ్ముందా అనేటువంటి మాట రద్దు చేయాలని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మేము మొదటి నుంచి అంటున్నాం, గోతికాడ నక్కలాగా అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన ధోరణి కనిపించేటువంటి సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం పడిపోతుంది, అసలు అధికారంలో ఉన్నది మేమేనటువంటి భావనతో మాట్లాడినటువంటి మాటలు మరొకసారి ప్రజలకు స్ఫురణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఎందుకు రద్దు చేయాలి కేటీఆర్ ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిర్రు 5 సంవత్సరాల కోసం ఈ పరిపాలన సాగాలని. ఆనాటి మీ దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన, మీ అవినీతి అక్రమాల పాలన పైన, ఆనాటి గడిల పాలన పైన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటం చేసి మా నాయకులందరినీ, మా సీనియర్ నాయకులందరినీ, మా కార్యకర్తలందరినీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ప్రజలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని 2 కళ్ళలాగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నం మీకు కళ్ళకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రభుత్వం పడిపోవాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భం. ఎందుకు ఈ ప్రభుత్వం రద్దు చేయాలంటే స్పష్టంగా సమాధానం లేదు. అరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం జరుగుతుంది, నడుస్తుంది, ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని వెళ్ళి ఆ రోజు సంవత్సరానికి 6,000 కోట్లు కట్టే వడ్డీ నుంచి నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టి పరిస్థితి తీసుకొని వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి ఇప్పటికి ప్రధానంగా 5 గ్యారెంటీని అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతున్న క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గుండు సున్నాకు పరిమితమైనటువంటి అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీరు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3rd ప్లేస్, ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు 24,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయారు. జబ్బలు చేసుకున్నారు జూబ్లీహిల్స్. ఇక మాయా మంత్రం, మాయల మరాఠీ మాట చెప్పి అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి ఈ ఉప ఎన్నికతోటే ఈ ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వం లేదనేటువంటి భావనతో విర్రవీగ విధంగా మాట్లాడినటువంటి వాక్యాలకు ప్రజలు ఇచ్చిన సమాధానం 24,000 పైచీల కోట్లతో మిమ్మల్ని ఓటమి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం. ఈరోజు ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతున్నది. ఆనాడు అన్నారు సర్పంచ్ ఎన్నికలు రానే, సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గుర్తు మీద ఎన్నికలు వస్తే తెలుస్తుంది అనేటువంటి మాట అన్నారు. గుర్తు మీద ఎన్నికలు జరిగినాయి. 85 నుంచి 90% చేతి గుర్తు పైన మున్సిపల్లో గెలిస్తే ఈ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్నట్టు, అది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఎందుకు ఈ శాసనసభను 5 సంవత్సరాల మ్యాండేట్కు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయాలో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మీరు ఏ విధంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఈ విధంగా పంక్తు రాజకీయాలు, మాయా మాటలు, తప్పు మాటలు, అబద్ధపు ప్రచారాలు ప్రతినిత్యం ప్రజలను డైవర్షన్
చేసేటువంటి పాలిటిక్స్ ద్వారా ఈరోజు వెలుగులో ఉండాలని చూసేటువంటి కార్యక్రమం తప్ప ఏ ఒక్క కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటువంటి చేస్తే మీరు మద్దతు ఇచ్చిర్రా? కనీసం మీరు మంచి చేయకుండా సరిలేదు, ఏ విధంగా చెడు అలవాట్లను చెప్పేటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడన్నా మీకు మార్పు కల్పిస్తుందా, ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత మీ పార్టీని మూసుకుంటారని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, పాలు పోలి సవాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, పాలుపోని సవర్లు, ఎటు పాలుపోని సవాళ్ళు గ్రామాల్లో విసిరకని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీ పార్టీ పని ఖతం అయిపోయిందని మీ సొంత ఇంట్లో ఉన్న మీ చెల్లి కవితని చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కవితల్లాగా చెప్తుంది అనేక రకాలుగా ఆనాటి జరిగినటువంటి అవినీతి అక్రమాలలో. ఒక మాట అనేది, ఆ 10 ఏళ్ల పాప పరిపాలనలో నేను పాల్గొన్నందుకు క్షమించండి అనే పరిస్థితి మీ ఇంట్లో నుంచి వచ్చిందంటే ఇక ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు, ఈ ఆలోచన ఎందుకు చేస్తలేని మీకు అని చెప్తున్నారు. మీ చెల్లెలే చెప్పింది మీ పార్టీ కథ ముగిసిందని. ఇంకా మీరు భ్రమల్లో ఉండి ఓవైపు హరీష్ రావు గారిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం, మీ పార్టీలో 3 ముక్కలాట జరుగుతున్నటువంటి సందర్భం, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలని తెలంగాణ ప్రజలు, నేను అనేక సందర్భాలు చెప్పిన, అసలు మీది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినటువంటి సందర్భం ఉన్నప్పుడు, మాది టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్గా మారినామని చెప్పిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మిమ్మల్ని ప్రజలు ఇక విశ్వసించరు, ప్రజల గుండెల నుంచి మీరు మిమ్మల్ని పంపించేసారని చెప్పిన దాని నిదర్శనం ఇన్ని ఎన్నికలు. మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం పైన నోరు పరేసుకోవడం అసలు కరెక్ట్ కాదనే మాట సందర్భం చెప్తూ, ఇక అసలు కథానాయకుడు ఫామ్ హౌస్ను విడిచి బయటకు రాడు. అసెంబ్లీ నడుస్తుందంటే హాజరు పట్టికలు సంతకం పెట్టుకోవడమే తప్ప ఒక్కో రోజన్న ప్రజా ఉపయోగపడేటువంటి ప్రసంగం కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు కానీ చట్టసభలో చట్టాలు తయారు చేసినప్పుడు సూచనలు సలహాలు వచ్చినాయా ఈరోజు ఆలోచన చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఈరోజు మాట్లాడేటువంటి వారికి ఈరోజు వారి ఆలోచన ఉండాలని చెప్పని, ఈరోజు మా ప్రభుత్వం పైన కాదు, అసలు మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి దాన్ని మీ కార్యకర్తలకు మీరు తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి ఆలోచన మీ లేదని చెప్పని సందర్భం చెప్తూ, ఒక సామెత ఏదో ఉంది గ్రామాల్లో, వెనుకటికి ఒక సామెత ఉంది మనకు బాగా గుర్తుంది. వెనుకటికి ఒకరు ఈయనలాగే అనుకుంటా, ఆ కొండను ఎత్తిపెట్టు నా భుజాన పేరు నేను మోస్తానన్నట. అట్లు దీని తీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మీరు తండ్రి చాటు బిడ్డడిగా సిరిసిల్లలో సీటును పొంది తండ్రి చాటు పేరు మీద తండ్రి చాటు బిడ్డడిగా మంత్రి అయినటువంటి వాళ్ళు మీరు. ఈరోజు తండ్రి చాటుగా రేపు ఇంకేదో కావాలని కోరుకునేటువంటి ఆలోచన మీద, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల నుంచి వచ్చిన వారు, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఈరోజు వారు చేసినటువంటి ప్రజా పోరాటాలు ప్రజలు గుర్తించి ప్రజలు మెచ్చించినటువంటిది. వారికి వీరికి మీకు ఏం పోలిక అనేది ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పని మాట సందర్భంగా చెబుతూ, అసలు కొంచెమని సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తారని చెప్పనేది సామెత ఉంది. అరే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకు పొంతన లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయడం ఈరోజు సబబు కాదన్నమాట చెప్తూ, ఈరోజు మా ముఖ్యమంత్రి పదవిని ప్రభుత్వాన్ని నువ్వు అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు రద్దు చేయడానికి కాదు, ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకునే క్రమంలో ప్రజల విశ్వాసాన్ని పొంది మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చెప్పనేవాడు గంటాబద్ధంగా నిన్ను మనసుతోటి వారు 2034 వరకు ముఖ్యమంత్రి ఉంటా అంటాడు. ఎందుకు మీకు నొప్పి కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కూడా ప్రతి 10 సంవత్సరాలకు
ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అవకాశం ప్రజలు ఇచ్చారని చెప్పినప్పుడు మీకు అవకాశం వచ్చింది కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. అలాంటిది వచ్చినప్పుడు ఈరోజు పర్వాలేదు వారు అనుకుంటున్నట్టు చేయాలని చెప్పినట్టు పని చేయాలని చెప్పినటువంటి ఆలోచన చేసేటువంటి క్రమంలో కూడా మీకు అక్కస్ ఎందుకు అనే మాట సందర్భం ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు మీకు అక్కస్ అనే మాట సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రజల కోసం నేను ఇంతకుముందు చెప్పిన ప్రజల కోసం పోరాడి నచ్చి మెచ్చిన నేతగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. వారు ఈరోజు 2034 వరకు నేను ముఖ్యమంత్రి ఉంటాను. ఈరోజు ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఈ ఇందిరమ్మ రాజ్యం మరో 20 ఏళ్ళ నుంచి పని కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా పరిపాలన సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భంలో ఈరోజు అసెంబ్లీని రద్దు చేసి ముందుకు రమ్మనుకో ఎందుకు అసెంబ్లీ రద్దు చేయాలంటున్నా 5 సంవత్సరాల కోసం ప్రజల ఆశీర్వాదం మాకు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ కోణంలో నిజంగా నీకు ఎన్నికలే కావాలనుకుంటే మీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎన్నికలు సగం మంది గెలిస్తే ఒట్టు ఉంటున్నా మరో 10 మంది రాజీనామా ఇస్తే 5 కూడా మీ దగ్గర. ఈరోజు మీ మధ్యలో మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గొడవలతో ఫ్రస్ట్రేషన్తో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు ఈరోజు సరైనటువంటి మాట కాదని ఈరోజు ఫ్యూచర్ లేని నాయకుడు అంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ నాయకుడు అని చెప్పని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఫ్యూచర్ లేని నాయకుడు కాదు, ఫ్యూచర్ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పిన మాట. అన్ని రంగాలు పట్టణాలు నగరాలు మహానగరాలు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక విజన్ ఈరోజు తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు మాకు మహానగరం హైదరాబాద్లో సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఈరోజు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు, మూసినది ప్రక్షాళన అంటున్నారు, మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ పూర్తయితే మాకు మహానగరంలో కూడా ఒక సీట్లు అని చెప్పినట్టు భయం పట్టుకున్నటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలు పోమని చెప్పని ఎలా అంటుండ్రు అనేటువంటి మాట సందర్భం దాన్ని మీ తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేయాలి. అసలు మీ ఫ్యూచర్ ఏందో ముందు చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేమంటలేం, మీ సొంత ఇంటి నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గారే అనేక కథలు చెప్తా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మీ పాత టీఆర్ఎస్ పార్టీని తీసుకొని ముందుకు వస్తున్నటువంటి వాటికి సమానం చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వాన్ని నిస్సాయాలకు సాయాన్ని అందించి అపన్నస్తం అందించేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నిందారోపణలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.